హాయ్, ఈరోజు ఈ వీడియోలో 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ని చూద్దాం. ఈ 4 టైప్ ఆఫ్ బ్యాగ్స్ని ఎందుకు సెలెక్ట్ చేశానంటే నా ఒపీనియన్ ప్రకారం ఇవి మోస్ట్ యూస్ఫుల్ హ్యాండ్ బ్యాగ్ టైప్స్. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ టైప్ వచ్చేసి షోల్డర్ బ్యాగ్ లేదా టోట్ బ్యాగ్ అని కూడా అంటారు. యూజువల్గా ఇవి లార్జర్ సైజ్లో ఉంటాయి. వీటి హ్యాండిల్స్ ఇలా ప్యారలల్గా ఉంటాయి. ఇవి షోల్డర్ క్యారింగ్ బ్యాగ్స్. నాకు ఇలాంటి లార్జ్ సైజ్ బ్యాగ్స్ పెద్దగా నచ్చేవి కాదు, బట్ ఈ బ్యాగ్ నాకు ఒకరు గిఫ్ట్ ఇచ్చారు. దెన్ ఐ స్టార్ట్ యూజింగ్ దెమ్. తర్వాత రియలైజ్ అయ్యా ఇవి ఎంత యూస్ఫుల్ బ్యాగ్స్ అని. ఈ బ్యాగ్స్ ట్రావెలింగ్ టైంలో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ట్రావెలింగ్ టైంలోనే కాదు, షాపింగ్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ బ్యాగ్స్ చాలా హ్యాండీగా ఉంటాయి. మీరు కిడ్స్తో ట్రావెల్ చేస్తున్నట్టయితే ఇలాంటి లార్జ్ సైజ్ షోల్డర్ బ్యాగ్ మీకు మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిందే. నాకైతే ఈ బ్యాగ్ చాలా స్పేషియస్గా ఉండి ఇన్సైడ్ 2 పాకెట్స్ అండ్ 1 జిప్తో ఉండడం వల్ల నాకు ట్రావెలింగ్ టైంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఇలాంటి వైడ్గా ఉండే బ్యాగ్స్ నచ్చకపోతే ఇలా లెంత్ ఎక్కువ ఉన్న షోల్డర్ బ్యాగ్స్ అయినా పిక్ చేసుకోవచ్చు. బట్ ఒక షోల్డర్ బ్యాగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి మీ దగ్గర. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక మగ్గం వర్క్తో వచ్చిన షోల్డర్ బ్యాగ్. దీన్ని నేను రిషికేష్లో తీసుకున్నాను. దీని మీద ఉన్న వర్క్ నచ్చి, అలాగే మీరు కూడా మీ స్టైల్ అండ్ కంఫర్ట్ యూసేజ్ బేస్ చేసుకొని ఒక షోల్డర్ బ్యాగ్ని పిక్ చేసుకోండి. ఈ పర్టికులర్ బ్యాగ్ అయితే ఒక 2-3 బుక్స్ క్యారీ చేసేలా ఉంటుంది. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి ఇలాంటి టైప్ ఆఫ్ బ్యాగ్స్ బాగుంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక షోల్డర్ బ్యాగే. దీన్ని కూడా నేను ట్రావెలింగ్ టైంలో ఎక్కువగా యూస్ చేస్తుంటాను. ఈ బ్యాగ్లో బాటమ్ చాలా బ్రాడ్గా ఉండడం వల్ల చాలా థింగ్స్ ఈజీగా ఆర్గనైజ్ అయిపోతాయి. ఇవి నా దగ్గర ఉన్న షోల్డర్ బ్యాగ్ కలెక్షన్. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ టైప్ వచ్చేసి స్లింగ్ బ్యాగ్ ఆర్ బాడీ క్రాస్ బ్యాగ్స్ అని కూడా అంటారు వీటిని. ఇవి డైలీ యూసేజ్లో చాలా కన్వీనియంట్గా ఉంటాయి అండ్ ట్రావెలింగ్ టైంలో కూడా చాలా యూస్ఫుల్గా ఉండే బ్యాగ్స్ ఇవి మోస్ట్ ప్రాక్టికల్ అండ్ కన్వీనియంటల్ బ్యాగ్. అందుకే నా దగ్గర ఈ టైప్ ఆఫ్ బ్యాగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది థ్రెడ్ వర్క్తో వచ్చిన ఒక స్లింగ్ బ్యాగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాండ్ మేడెడ్ స్లింగ్ బ్యాగ్. నాకు హ్యాండ్ మేడెడ్ థింగ్స్ అంటే చాలా ఇష్టం. సో నేను కొంచెం ఎక్స్పెన్సివ్ అయిన హ్యాండ్ మేడ్ థింగ్స్ని బై చేస్తూ ఉంటాను. ఈ బ్యాగ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చిన్న బ్యాగ్ అయినా చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ బ్యాగ్. ఇది 2000 అలా పడింది నాకు. ఒక ట్రిప్లో తీసుకున్నాను దీన్ని. చాలా ట్రిప్స్లో చూశాను, ఫైనల్లీ ఒక ట్రిప్లో తీసేసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్లాక్ కలర్ స్లింగ్ బ్యాగ్. ఇది నా మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్న బ్యాగ్. ఇన్ని ఇయర్స్ అయినా దీన్ని చాలా సేఫ్గా ఉంచుకున్నాను, ఎందుకంటే మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ తీసుకున్న బ్యాగ్ ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ఒక స్లింగ్ బ్యాగే. దీన్ని నేను అమెజాన్లో తీసుకున్న 4 ఇయర్స్ బ్యాక్. బట్ చాలా చాలా బాగుంటుంది దీని క్వాలిటీ. 4 ఇయర్స్లో చాలాసార్లు యూజ్ చేసా, బట్ ఏమాత్రం డ్యామేజ్ అవ్వలేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ఒక స్లింగ్ బ్యాగే. మా మమ్మీ నాకు గిఫ్ట్ చేశారు. నా దగ్గర లేన్ కలర్ చూస్ చేసి దీనికి 2 స్లింగ్స్ ఇచ్చారు. ఒకటి షార్ట్, అనదర్ వన్ లాంగ్. ఈ లాంగ్ వన్ అడ్జస్టబుల్ అయినా సరే ఒక షార్ట్ స్లింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇవి నా దగ్గర ఉన్న స్లింగ్ బ్యాగ్ కలెక్షన్. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ టైప్ వచ్చేసి బకెట్ బ్యాగ్. ఈ బ్యాగ్ కూడా మస్ట్ అండ్ షుడ్ బ్యాగ్ అనే చెప్పొచ్చు. ఇది బకెట్ షేప్లో ఉండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది, బకెట్ బ్యాగ్ అని. ఇది స్ట్రింగ్స్తో లాగి నాట్ వేయచ్చు అనమాట. దీని బేస్ ఇలా రౌండ్గా ఉంటుంది. బాడీ పార్ట్ వచ్చేసి ఇలా సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. దీన్ని ఎథ్నిక్ వేర్ మీద స్టైల్ చేసుకోవచ్చు. ఇది హ్యాండ్ క్యారింగ్ బ్యాగ్, బట్ ఇందులోనే షోల్డర్ క్యారింగ్ బ్యాగ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, లెదర్లో కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక క్లచ్. గోల్డ్ కలర్ క్లచ్ అయితే మీరు చాలా శారీస్ మీదకి ఈజీగా క్యారీ చేయొచ్చు. అన్ని శారీస్ మీదకి బాగా మ్యాచ్ అయిపోతుంది ఈ కలర్ అయితే. దీనికి ఒక స్లింగ్ చైన్ కూడా ప్రొవైడ్ చేశారు, బట్ నేను ఎక్కువగా దీన్ని క్లచ్ లాగే యూస్ చేస్తుంటాను. ఇవండి మీకు కావాల్సిన 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాగ్స్: షోల్డర్ బ్యాగ్, స్లింగ్ బ్యాగ్, బకెట్ బ్యాగ్ అండ్ 1 క్లచ్. వీడియో నచ్చిందా? అయితే వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.